హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం మోస్ట్ వైరల్ అండ్ కాస్ట్లీ దుబాయ్ కునాఫా చాక్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకన్నా ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇంకా రెసిపీ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను మీకు ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తున్నాను కదా, ఇవన్నీ యూస్ చేసి అయితే మనం కునాఫా చాక్లెట్ ని చేయబోతున్నాం. ఈ చాక్లెట్ మౌల్డ్ అయితే నేను క్రిస్మస్ థీమ్ లో అయితే తీసుకున్నాను. మీరైతే మీకు నచ్చిన మౌల్డ్ ని తీసుకోండి. నెక్స్ట్ అయితే ఇది మిల్క్ మేడ్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి ఈజీగా డిమార్ట్ లోనే దొరుకుతాయి. బిల్లు కూడా బానే పడిద్దిలేండి, చాక్లెట్స్ చిన్నవైనా సరే. దుబాయ్ చాక్లెట్ కదా, మరి కాస్ట్ పెట్టాలిగా. నెక్స్ట్ అయితే డైరీ మిల్క్ తీసుకున్నాను. నేను ఇందులోకి కాంపౌండ్ గా యూస్ చేయడానికి డార్క్ చాక్లెట్ అయితే దొరకలేదు, సో అందుకని డైరీ మిల్క్ తీసుకున్నాను. మీకు డార్క్ చాక్లెట్ దొరికితే అదే యూస్ చేసుకోండి. ప్రొసీజర్ సేమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వర్మిసెలి సేమియా అయితే తీసుకున్నాను. ఈ సేమియా అయితే నార్మల్ సేమియా కన్నా సన్నగా ఉంటాయి. నార్మల్ సేమియా అయితే యూస్ చేయమాకండి, ఈ సేమియాని యూస్ చేసుకోండి. ఈ చాక్లెట్ కి మనకి ప్యాకెట్ మొత్తం ఏం పట్టవలేండి, చాలా తక్కువే పడుతుంది. మిగిలిన వాటితో ఏదో ఒక రెసిపీ చేసి చూపిస్తాను. వీటన్నిటిలో హైయెస్ట్ కాస్ట్ అయితే ఈ పిస్తా పప్పులే. ఇవి 200. ఈ కొంచెమే. వీటి పైన ఉన్న షెల్స్ ని తీసేసి సీడ్స్ ని అయితే ఒక బౌల్ లోకి తీసుకోండి. పైన పొట్టు ఉంటుంది కదా, అది కూడా తీసేసుకోండి. పొట్టు తీసుకోపోతే కొంచెం ఉప్పగా ఉంటుంది, సో పైన పొట్టు అయితే తీసేసుకోండి. ఇలా నీట్ గా మొత్తం షెల్స్ ని అయితే రిమూవ్ చేసేసేయండి. ఇంతకీ ఈ వీడియోకి లైక్ చేసారా, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారా? అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఈ పిస్తా పప్పుల్ని మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోండి. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రొసీజర్ నే ఫాలో అవి చేయండి, నిజంగా చాలా బాగా వస్తుంది చాక్లెట్. కొంతమంది అయితే ఈ చాక్లెట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు, బట్ మనం మాత్రం సక్సెస్ అయ్యాం. ఇప్పుడు ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ని అయితే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. నేను ఇందులో ఎక్కువ చాక్లెట్స్ వస్తాయి, కాంపౌండ్ కి ఎక్కువ యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను. బట్ ఇందులో ఎన్ని వచ్చాయో మీరే చూడండి. ఇందులో అయితే 14 చాక్లెట్స్ వచ్చాయి. చాక్లెట్ కాంపౌండ్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది, ఎక్కువ చాక్లెట్స్ ప్రిపేర్ చేసేదాన్ని. ఇందులో చాక్లెట్ కొంచెం బిగ్ సైజ్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసే, బట్ ఇది మాత్రం కొంచెం చిన్నగానే వచ్చింది. ఇక్కడ చూడండి, నేను చాక్లెట్ చేస్తుంటే పక్కన మా అల్లుడు ఎలా చేతులు పెట్టేదనో చూస్తున్నాడు. వాడైతే నేను చాక్లెట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని అంటున్నాడు. నేను చాక్లెట్ ఇస్తానని. పాపం ఏం కదిలీలేదులేండి, అదే వాళ్ళ అన్నయ్య ఉంటే మొత్తం గోలగోల చేసి ఉండేవాడు. పిస్తానైతే ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇందాక అన్బాక్సింగ్ చేసుకున్న చాక్లెట్స్ అన్నిటినైతే ఇలా ఒక గాజు బౌల్ లోకి అయితే తీసుకోవాలి. ఈ చాక్లెట్స్ అయితే మనం ఇప్పుడు మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకోవడానికి అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ ఆర్ 1 కప్ వాటర్ అయితే పోసుకొని ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టుకోండి. ఈ స్టాండ్ లేకుంటే ఒక స్టీల్ కప్పునైతే పెట్టుకొని దాని మీద ఈ గాజు బౌల్ అయితే పెట్టుకొని మెల్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం సేమియాని, అదేనండి వర్మిసెల్లిని అయితే ఇలా గీలో రోస్ట్ చేసుకోవాలి. ఇవి చూస్తుంటే నాకైతే చీపురు కట్టు ఉంటుంది కదా, సేమ్ అలా అనిపించింది. వీటిని అయితే చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే మీకు వీడియోలో మొత్తం అయితే చూపించలేదు, ఇలా కొంచెమే చూపించాను కట్ చేసేది. మీరైతే వీటిని ముందుగానే కట్ చేసుకొని అయితే తర్వాత నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవైతే ఫాస్ట్ గా రోస్ట్ అవుతాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ అయితే మీరు దగ్గరే ఉండి వీటిని రోస్ట్ చేసుకోండి, లేకుంటే మాడిపోతాయి. నెక్స్ట్ అయితే మనం ఇందాక చాక్లెట్ మెల్ట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెనైతే తెచ్చి పెట్టేసుకోండి. గ్యాస్ స్టవ్ అయితే హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి, లోలో మాత్రం వద్దు. ఈ చాక్లెట్స్ మెల్ట్ అయ్యే ముందుగా అయితే ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి, 1 or 2 స్పూన్స్. ఇంకా తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో అయితే ఒక 1 స్పూన్ 1/2 స్పూన్ అలా యాడ్ చేసుకుంటూ ఉండండి, మీకు కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. అలా అని ఎక్కువగా యాడ్ చేయమాకండి. నేనైతే దీని మొత్తానికైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యినైతే యూస్ చేశాను. దీన్నైతే మీరు మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పడిపోకుండా. చాక్లెట్ బాగుందని మధ్యలోనే తినేస్తారేమో, సరిపోదు. మళ్ళీ ఎక్కువ చాక్లెట్స్ మెల్ట్ చేస్తే మాత్రం తినొచ్చు. ఈ చాక్లెట్ మెల్ట్ అయ్యే లోపు అయితే మనకి సేమియా కూడా చల్లగా అయిపోతాయి. మనకి చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కన్సిస్టెన్సీ. నేనైతే నెయ్యి ఎక్కువ పోసానేమో చాక్లెట్ వచ్చితో లేదో అనుకుంటూ అయితే ఉన్నాను, బట్ తర్వాత చూస్తే మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరైతే వాటర్, మిల్క్ ఇలాంటివి ఏం యూస్ చేయమాకండి, నెయ్యి ఒకటే యూస్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ అయితే ఈ చాక్లెట్ మౌల్డ్స్ లో అయితే ఫిల్ చేసుకోండి. మొత్తం ఫిల్ చేయకుండా హాఫ్ వరకు ఫిల్ చేసి అయితే హాఫ్ వరకు వదిలేయండి. ఇలా అన్నిటిలో అయితే వేసుకోండి. ఇలా మొత్తం ఫిల్
చేసుకున్న తర్వాత అయితే దీన్ని ఒకసారి అయితే ఇలా ట్యాప్ చేసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రొటేట్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మనకి చాక్లెట్ అనేది మొత్తం అయితే మౌల్కి మొత్తం అప్లై అయిపోతుంది. దాన్ని అయితే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ చాక్లెట్ లో మనం మిడిల్ లో యూజ్ చేసే స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. అందుకోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వర్మీసెల్లీని అయితే వేసుకోండి. మీరు ఎక్కువ సేమియాని అయితే యూజ్ చేయమాకండి, మీరు చాక్లెట్ కాంపౌండ్ ని బట్టి అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ అయితే ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా పౌడర్ అయితే వేసుకోవాలి. పిస్తా పౌడర్ అడుగున మిగిలిపోయిందని అయితే వేస్ట్ చేయమాకండి, మొత్తం అయితే వేసుకోండి, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కదా. నెక్స్ట్ అయితే మిల్క్ మేడ్ ని యాడ్ చేసుకోండి. నాకైతే ఈ మిల్క్ మేడ్ హాఫ్ వరకు అయితే పట్టింది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు తక్కువ తినాలనుకుంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోండి. నాకైతే దీంతో మొత్తం మిక్స్ చేయడానికి అయితే కుదరలేదు, సో అందుకని అయితే నేను ఇంకా హాఫ్ నుంచి హ్యాండ్ తోనే మిక్స్ చేశాను. కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నట్లయితే వీలయ్యి ఉండేది, బట్ నేను కొంచెం చిన్నది తీసుకున్నా కదా, సో అందుకని అయితే మిక్స్ చేయడానికి కుదరలేదు, కింద పడిపోతుందని. ఇలా మొత్తాన్ని అయితే బాగా హ్యాండ్ తోనే మిక్స్ చేసుకోండి. నాకైతే ఈ చాక్లెట్ ప్రిపేర్ చేయడానికి 600 అయితే కాస్ట్ పడింది. అంతకన్నా బయట కొనుక్కోవడం బెస్ట్ అనుకుంటారేమో, బట్ మనకి ఇంగ్రీడియంట్స్ మిగిలాయి కదా, వాటితో మళ్ళీ ఇంకోసారి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర చాక్లెట్ కాంపౌండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ చాక్లెట్స్ అయితే అవుతాయి, లేకుంటే మాత్రం తక్కువే అవుతాయి. నేను కాంపౌండ్ తక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు 15 అవ్వాయి. మీరైతే మాక్సిమం ఈ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోవడం కన్నా డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. అప్పుడు మనకి చాక్లెట్స్ అనేవి కొంచెం ఎక్కువ వస్తాయి. నేను ఈ స్టఫింగ్ ని చాక్లెట్ మౌల్స్ లో పెట్టే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఈ స్టఫింగ్ అయితే మీకు కావాల్సినంత అయితే పెట్టుకోవచ్చు. ఆ చాక్లెట్ మౌల్ ఎడ్జెస్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే పెట్టుకోండి, ఎందుకంటే పైన మళ్ళీ చాక్లెట్ లేయర్ వేసుకోవాలి కదా. ఇలా మొత్తం చాక్లెట్ తో అయితే ఫిల్ చేసుకోండి. ఇప్పుడే కొంచెం తినాలనిపిస్తుంది కదా, తినకండి, దీన్ని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. డీ ఫ్రిడ్జ్ లో దీన్ని ఒక 2 అవర్స్ లేదా ఓవర్ నైట్ అయినా సరే పెట్టుకోవచ్చు. మేమైతే దీన్ని ఓవర్ నైట్ పెట్టాము, అంటే మేము దీన్ని ఈవినింగ్ టైంలో అయితే ప్రిపేర్ చేసాము, సో అందుకనైతే ఓవర్ నైట్ పెట్టాము. చూస్తుంటేనే చాలా బాగుంది కదా. ఓవర్ నైట్ పెట్టి తీసినప్పుడైతే మేము వీడియో తీయలేదు, ఇదైతే 2 డేస్ తర్వాత తీసిన వీడియో క్లిప్. ఏంటబ్బా ఫ్రిడ్జ్ లో పెట్టే ముందేమో చాక్లెట్ మౌల్ మొత్తం ఫిల్ అయిపోయింది, ఇప్పుడు ఏంది 3 చాక్లెట్స్ మిస్ అయ్యాయి అనుకుంటున్నారా? అవి మేము తినలేదు. ఫస్ట్ ఒక చాక్లెట్ ఏమో మా వదినికి టేస్ట్ చేయమని ఇచ్చాము, ఇంకొక 2 ఏమో మా సిస్టర్స్ ఇద్దరు ఉంటే వాళ్ళకైతే ఇచ్చాము. ఈ రెసిపీ ప్రిపేర్ చేసిన మేము మాత్రం వీళ్ళందరికన్నా లాస్ట్ తిన్నాము. ఎక్స్పెరిమెంట్ గా పెట్టామనుకోమాకండి, నెక్స్ట్ డే వీడియో షూట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. మేము కూడా తిన్నామంటే ఇంకా మరీ తక్కువైపోతాయి అని అయితే మేము తీసుకోలేదు. ఇంకా వీడియో షూట్ చేసే రోజు అయితే మేము కూడా టేస్ట్ చేసాం. ఇది తిన్న వాళ్ళందరికైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. పైన నుంచి ఆ డైరీ మిల్క్ లేయర్, అలాగే మిడిల్ లో వచ్చేసి ఈ స్టఫింగ్ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసి కొంచెం సేపు పక్కన పెడితే చాలు మెల్ట్ అయిపోతున్నాయి, డైరీ మిల్క్ కదా, సో అందుకని అయితే అలా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫైనల్ గా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.